మంచినీళ్ళన్నా దొరకడం లేదు, కానీ మద్యం మాత్రం ఎక్కడ పడితే అక్కడ అందుబాటులోకి ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంకొక విచిత్రం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి నాణ్యమైన మద్యం అందిస్తా ఉన్నటువంటి హామీని కూడా నెరవేర్చకుండా అన్నిట్లాగానే మద్యాన్ని కూడా నకిలీ మద్యం తయారు చేస్తున్నటువంటి వైనం రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా ఇచ్చినటువంటి హామీలని తూచా తప్పకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే గతంలో ఏదైతే 19 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చారో ఆ విధంగా మరి నెరవేర్చాలని ప్రజలు కోరుకుంటారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోగా సూపర్ 6, సూపర్ 7 అనేటువంటి దాన్ని తొంగలో తొక్కి చివరికి నాణ్యమైన మద్యం కూడా కల్తీ మద్యం సప్లై చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అలా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నకిలీ మద్యం తాగి అనేక మంది చనిపోయారని దుష్ప్రచారం చేసినటువంటి ఈ వ్యక్తులకి కనువిప్పు కలిగేలాగా కేంద్రం విడుదల చేసిన ఎన్సీఆర్బీ నివేదిక గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా నకిలీ మద్యం వల్ల చనిపోలేదు అని ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. మరి అలా ఉంటే వీళ్ళకి ఇంకా సిగ్గు, శరము, బుద్ధి, జ్ఞానం లేకుండా ఈరోజు మరి నకిలీ మద్యాన్ని ఈరోజు రాష్ట్రంలో సరఫరా చేస్తూ ఉన్నారు. అధికారికంగా, అది గమనించాల్సినటువంటి విషయం, అధికారికంగా బెల్ట్ షాపులు పెట్టి గతంలో 42,000 బెల్ట్ షాపులు ఉంటే వాటిని తొలగించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి 70,000 బెల్ట్ షాపులను పోలీసుల యొక్క సెక్యూరిటీతో ఇవి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు, ఈ నకిలీ మద్యం తాగి రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అనేక